అలా ఒకరోజు గడ్డి కోసం ఆవు అడవికి వెళ్తుంది. అలా అక్కడ గడ్డి తింటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడ దూరానున్న పులి ఈ ఆవుని చూస్తుంది. చూసి గబగబా ఆవు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, బాగా ఆకలిగా ఉంది. ఈరోజు ఏం చేద్దాం అనుకుంటుంటే నువ్వు బాగా దొరికావు. ఈరోజు నిన్ను తినేసి నా ఆకలంతా తీర్చుకుంటాను. నన్ను విడిచిపెట్టవా పులి, నన్ను విడిచిపెట్టవా? నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నిన్ను తినటానికే నేను వచ్చింది. నువ్వెట్ట నన్ను తినాలని నిర్ణయించుకున్నావు, కానీ నాకు ఒక సాయం చేస్తావా? ఏమిటి? ఏం సాయం? చెప్పు. మరేమిటంటే, నా పిల్ల ఇంటికాడ ఒక్కతే ఉంది. నేను వెళ్ళి నా పిల్లకి జాగ్రత్తగా ఉండమని చెప్పి చివరిసారిగా పాలిచ్చి తిరిగి వస్తాను. ఏమిటి? నిన్ను వదిలేస్తే నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తావా? అది నేను నమ్మాలా? నా చెవులేం పూలు కనపడుతున్నాయా? నేను అసలు నిన్ను విడిచిపెట్టేదే లేదు. నిన్ను తినేస్తావు. నన్ను నమ్ము పులిరాజా, నిన్ను వేడుకుంటున్నాను. నన్ను నమ్ము, నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వు. నా పిల్ల ఇంటికాడ ఒక్కతే ఏడుస్తూ ఉంటుంది. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వు. నేను అస్సలు మాట తప్పను. తప్పకుండా తిరిగి వస్తాను. సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు వెళ్ళి తిరిగి రాపోయావనుకో, నీతో పాటు నీ పిల్లను కూడా తినేస్తావు. అయ్యో వద్దు పులిరాజా, నేను తప్పకుండా తిరిగి వస్తాను. అలా చెప్పి ఆవు ఇంటికి తిరిగి వెళ్తుంది. అప్పుడు పులి ఇలా అనుకుంటూ ఉంటుంది, అరే, ఈ ఆవు ఏంటి ఇంకా రాలేదు? ఈ ఆవుని వదిలేసి నేను తప్పు చేసినట్టున్నాను. అనవసరంగా వదిలేశాను. ఈ ఆవు వెళ్ళింది, తిరిగి ఎందుకు వస్తుంది? నేను అనవసరంగా వదిలేశాను. ఇప్పుడు ఏం చేయాలి? అలా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ ఆవు తిరిగి వస్తుంది. ఆవును చూసి పులి ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటాడు, అరే అరే, ఏమిటి? ఆవు ఏంటి తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇచ్చిన మాట కోసం మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాది? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆవు ఇలా అంటుంది, నాకు సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు పులిరాజా. ఇప్పుడు నన్ను నువ్వు కడుపు నిండా తినేయచ్చు. శబాష్ శబాష్ ఆవు, నీ న్యాయానికి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇచ్చిన మాట కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తిరిగి మళ్ళీ వచ్చావంటే నువ్వు చాలా గొప్పదానివి. నీలాంటి దాన్ని తింటే అది నాకే పాపం. వద్దు, నేను నిన్ను తినను. నువ్వు నీ పిల్ల కాడికే వెళ్ళిపో. నువ్వు నీ ఇంటికి వెళ్ళి ఆనందంగా జీవించు. వెళ్ళు. అవునా? చాలా చాలా ధన్యవాదాలు పులిరాజా, చాలా ధన్యవాదాలు. అలా చెప్పి ఆవు ఇంటికి వెళ్తుంది.